టమాటా ధరలు ఒకప్పుడు గత కొన్ని రోజుల కిందట కూడా ఈ 100 రూపాయల కిలో అమ్మిన టమాటా ఏకంగా ఒకేసారి టమాటా ధరలు పడిపోగానే రైతాంగం అంతా కూడా చాలా అతలకుతలం అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక బాక్స్కి వచ్చేసి 50 రూపాయలు అమ్ముతుందని చెప్పేసి నేపథ్యంలో మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో టమాటా రైతులు ఆందోళనకు గురై ఏదైతే తెంపుతున్నటువంటి రైతులకు కానీ వచ్చే కూలీలు టమాటా తెంపడానికి వచ్చే కూలీలకు సైతం కూడా అంటే వాళ్ళకు కూలీ రావట్లేదని చెప్పేసి ఏకంగా తనకున్న పొలంలోనే టమాటా రైతు మొత్తం కాలబెట్టిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం 100 రూపాయల కిలో తీసుకున్నటువంటి టమాటా ఏకంగా 50 రూపాయల బాక్స్ అమ్ముతున్న నేపథ్యంలో ఈ టమాటాను సైతం కూడా కాలబెడతా ఉన్నామని చెప్పేసి కూడా రైతాంగం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పెట్టుబడి అంటే కనీసం పెట్టుబడి పెట్టిన పంట సాయం కూడా వస్తుందనే కోణంలో మేము పంట సాగు చేసిన అంటే టమాటా సాగు చేసినప్పటికీ మొత్తంగా టమాటా ధరలు ఏకంగా పడిపోవడంతో వాళ్ళు ఆందోళన చెంది ఈ పంటను రైతు అంటే ఏదైతే టమాటా ఉందో ఆ టమాటా పంటను కూడా అద్దెకరపు ఉన్న పొలంలో మొత్తం తగలబెట్టడం జరిగింది. ఆ విజువల్స్లో స్పష్టంగా కూడా కనబడతా ఉంది. రైతు సైతం కూడా తను కాలబెట్టినటువంటి విజువల్స్లో తను అంటే తన ఆవేదన అయితే ఏదైతే మనం ఎకరాకు 50,000 దిగుబడి వచ్చినా కూడా దిగుబడి అంటే పెట్టుబడి పెట్టినా కూడా కనీసం రాలేని పరిస్థితి తన మనస్తాపానికి గురై నేను కాలబెట్టినా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరో రైతు నర్సింగ్రావు అనే రైతు కూడా ఉన్నారు. మా యువ రైతు ఆయన మాటలు విందాం. నా పేరు నర్సింగరావు. నేను అద్దెకర టమాటా వేసింటి. అది ఇప్పుడు కూలీలకు కూడా సరిపోయేటట్లు లేదు. ఎందుకంటే ఇంతకుముందు 2,000, 3,000, 4,000, 5,000 పలికే ధర ఇప్పుడు 50, 60 రూపాయలు, 80 రూపాయల కాడికి వచ్చింది. అందుగురించి ఉన్న టమాటా పొలం మొత్తం ఏం తెంపే కూలీకి కూడా వస్తలేదు, దేని కూడా పనికి రాకుండా అయిపోయింది. అలాగే ఇంతకుముందేమో కొంతమందినే వేసేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టమాటా ఒకప్పుడు టమాటా రేటు 100, 150, 200 కిలో కాడికి అమ్మేది. ఇప్పుడు అసలు పోయి 50 రూపాయలకు కూడా అమ్మతలేదు. అందుగురించి అని ఒక 20 రూపాయలు, ఒక 30 రూపాయలు టమాటా అమ్మినా కూడా లాభం ఉంటుండే. అసలు పోయి ఇప్పుడు బాక్సే 50 రూపాయల కాడికి, 100 రూపాయల కాడికి కూడా అమ్మే పరిస్థితి లేకుండా ఇది మార్కెట్లో ధర అని మొత్తం పడిపోయింది. అలాంటిది మన గవర్నమెంట్ కానీ ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మీ ద్వారా.